ఏం జరిగిందంటే నేను యాజ్ యూజువల్ రెగ్యులర్ ఎట్లా పని చేస్తామో అట్లా 10:20కి షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాను నేను. అన్ని లైట్లు గిట్ల అన్నీ నేను క్లోజ్ చేసేసాను. తాళాలు కూడా నేనే చెక్ చేశాడు డైలీ. నేనే చెక్ చేసి క్లోజ్ చేసి పోయినాక 10:40కి నాకు కాల్ వచ్చింది కింద షాప్ అతను, మీ షాప్లో పొగలు వస్తున్నాయి అంటే ఇమ్మీడియట్ ఊరికొచ్చేసాను. వితిన్ ఇక్కడ రామంతపూర్లోనే ఉంటాము. వితిన్ 10 minutesలో నేను ఇడున్నాను. వచ్చి ఫైర్ స్టేషన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తున్నాం అన్నారు. 1 hour దాకా రాలేరండి. 1 hour రాలేదు ఫైర్ స్టేషన్. అప్పుడు కరెక్ట్ టైంకి వచ్చింది అనుకోండి, ఏదైనా ఇంత లాస్ అయితే కాకపోతుంటుంది. 5-6 లక్షలు ఉందండి. నాకు కింద షాప్ అతను ఫోన్ చేశాడు. కింద షాప్ ఓపెన్ ఉండే, ఇంకా వాళ్ళది క్లోజ్ కాలేదు. 10:20కి క్లోజ్ చేశాను. వాళ్ళు 10:40కి నాకు కాల్ చేశారు. ఎలక్ట్రిసిటీ ఫాల్ట్ ఉండొచ్చు, ఏమన్నా ఉంటుంది ఇట్లా. ఎందుకంటే షార్ట్ సర్క్యూటే కావచ్చు అది. ఎందుకంటే క్యాజువల్గా రోజు అన్ని ఆఫ్ చేసి బంద్ చేస్తాం కదా, షట్టర్ లాక్ వేసి వెళ్ళాను నేను. మాకు 23:13 ఫైర్ కాల్ అవుతున్నది. వెంకటాద్రి థియేటర్ పక్కల గల్లీలో కమర్షియల్ బిల్డింగ్లో షాప్ కాలిపోతుందని ఫోన్ చేశారండి. ఇమీడియట్గా మాకు అక్కడి నుంచి కంట్రోల్ రూమ్ నుంచి యాకత్పుర అండ్ హైతనార్ వెహికల్ 2 టర్న్అవుట్ చేయించాము. ఇక్కడికి వచ్చేసరికి ఇది G+2 బిల్డింగ్. ఫస్ట్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో షాప్స్, తర్వాత సెకండ్ ఫ్లోర్లో హాస్టల్ ఉన్నది. మేము వచ్చినామంటే ఆ షటర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఆ షటర్స్ అన్ని ఓపెన్ చేసేందుకు దాన్ని బ్రేక్ చేసేసి లాక్లను బ్రేక్ చేసేసి ఫైర్ని క్లోజ్ చేసేసాము. ఇలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఓన్లీ క్లాత్ 2 షాప్స్ మాత్రం కాలిపోయినాయి. ఇంకోటి ఏంటంటే చాలా వరకు పెను ప్రమాదం తప్పిందని అనుకున్నాను. G+2 బిల్డింగ్ పైన హాస్టల్ ఉందనే విషయం తెలిసింది. హాస్టల్ మేము వచ్చే వరకే వాళ్ళందరినీ అక్కడ ఉన్న లోకల్ ఉన్న వాళ్ళు అందరినీ వాళ్ళని ఎస్కేప్ చేయించారు. ఎవరికి ఎలాంటి ప్రాణాలు జరగలేదు. ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. అక్కడికి ఓన్లీ 2 షాప్స్ మాత్రం కాలిపోయింది. థ్యాంక్ యూ. నా పేరు శ్రీధర్ గౌడ్ అండి, గడనాం తాలూకా. ఇక్కడ వచ్చేసి డిస్ప్లే సరిగ్గా ఉండదు. ఆడ షాప్ ఉంటే ఇక్కడికి రాడేస్తాడు, అక్కడికి ఉన్నా ఇక్కడ రాడేస్తాడు. అంబులెన్స్ రానికే రాదు, ఒక వెహికల్ ఓనికే రాదు. ఫైర్ ఇంజన్ కూడా రానికే కూడా 1.5 hours పడ్డది. 1.5 hours ఒక ఫైర్ ఇంజన్ రానికే. ఇక్కడ మొత్తం 8 kgs సార్. ఈ రోడ్ మొత్తము ఫుల్ జామ్ ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచైనా జామ్ ఉంటుంది. చిన్న కాడ నుంచి ఈడ 10 feet అండర్ ఉన్నాకో 20 feet రాడేస్తారు. A to Z ఇక్కడ లైన్ మొత్తం అంతే. ఫైర్ ఇంజన్ అయింది, ఆయన షాప్ మొత్తం కాలిపోయింది. పక్కకున్న వాళ్ళది మనది. దానికి అవతల ఏం ప్రాబ్లం ఏమైతే చేస్తారా? ప్రాబ్లం సొల్యూషన్ లేదు. ఫైర్ ఇంజన్ రానికైనా కూడా 1.5 పడ్డది. మనం వాటర్ కొట్టినాం, అన్నీ చేసినా కానీ కూడా ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు వచ్చినాకనే ప్రాబ్లం సొల్యూషన్ అయింది. మీరు అధికారులకు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాం సార్. వాళ్ళకి ఇస్తూనే ఉంటాము. వస్తారు, చెక్ చేస్తారు, పోతూనే ఉంటారు. వాళ్ళ రూల్స్ ఒక రోజు వస్తారు, ఒక రోజు రారు, వచ్చిపోతారు. ఈ రూట్ మొత్తం అంతే. షాప్ ఇక్కడ ఉంది, ఒక్కసారి మీరు డిస్ప్లే చూడండి. ఇది రాడు కదా, వాళ్ళ రాడు ఇటు ఒక 2-3 సార్లు వీడియో చూసుకోండి. మీకు రాడు ఉందనుకో 10 feet, షాప్ నుంచి 10 feet రాడు ఉంటుంది. ఒక అంబులెన్స్ వస్తుందా? ఒక ఏమైనా ఎమర్జెన్సీకి ఏమైనా రావాలంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు బస్సులకి ఏమైనా కావాలనుకుంటే ఎట్లా వస్తుంది? నేను బస్సులోనే ఉంటా. ఏమైనా ప్రాబ్లం అయినా కానీ కూడా ఇదే రూటు. ఏమైనా రావాలనుకుంటే ఎట్లా రావాలి? ఏం లేదు. కానీ ఓనర్స్ రెంటర్స్కి ఇచ్చుకుర్రు, కిరాయికి ఇచ్చుకుర్రు, షటర్లు, హాస్టళ్ళు అవిట్ల మీదనే ఇంత పెద్ద ప్రాబ్లం అయింది. ఫైర్ ఇంజన్ కూడా వచ్చి కూడా 1.5 సేపు అయింది. రానికనే 1.5 సేపు అయింది. అది ఎట్లా రావాలి? ఫైర్ ఇంజన్ వాళ్ళ లేట్ కాదు, వాళ్ళు ఎట్లా రావాలని చెప్పి వాళ్ళకు కూడా ఏముంది, వాళ్ళు ఎట్లా రావాలని చెప్పి ఆలోచించారు. ఏ రూట్కి రావాలి, వాళ్ళు కూడా లేట్ వచ్చారు. 1 hour అయింది. ఫైర్ ఇంజన్ చెప్పి కూడా 1 hour అయింది. అడ్రస్ తెలియక ఇదా ఎట్లయింది? రెగ్యులర్ షాప్ బంద్ చేసి వెళ్ళిపోయింది.